విజయ్ దేవరకొండ రష్మిక వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరి నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఉదయం విజయ్ దేవరకొండ ఇంట్లో ఈ వేడుక నిర్వహించారు. 2026 ఫిబ్రవరి నెలాఖరులో వీరి వివాహం జరగనుంది. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాలో జంటగా నటించారు. గత కొద్ది రోజులుగా వస్తున్న రూమర్స్ కు వీరు తెరదించారు. విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా సినిమా కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. శ్రీనివాస్, గత కొన్ని సంవత్సరాలుగా కూడా విజయ్ దేవరకొండ రష్మిక ఒక లవ్ రిలేషన్ లో ఉంటూ వచ్చారు. అయితే ఈ విషయాన్ని వాళ్ళు చాలా సీక్రెట్ గా ఉంచడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో తమ రిలేషన్ కి సంబంధించి వాళ్ళు బాహటంగానే కొన్ని సందర్భాల్లో ప్రకటించడం జరిగింది. విజయ్ దేవరకొండ అయితే బాలీవుడ్ కి సంబంధించిన ఇంటర్వ్యూల్లో తాను పెళ్లిడికి వచ్చాను, తానేమి సింగిల్ గా లేను, తనకి మనసుకు నచ్చిన వ్యక్తితో తాను రిలేషన్ లో ఉన్నాను అని చెప్పేసి ఇండైరెక్ట్ గా రష్మికతో ఉన్న రిలేషన్ కి సంబంధించి ఆయన కొన్ని హింట్లు కూడా ఇవ్వటం జరిగింది. అయితే తాజాగా ఈ రోజు వాళ్ళిద్దరూ విజయ్ నివాసంలోనే వీరిద్దరికి సంబంధించిన వివాహ నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనికి అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు కేవలం సన్నిహితులు సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది భారీగా జరుపుకునేందుకు కూడా వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అఫీషియల్ గా నిశ్చితార్థానికి సంబంధించి ఎలాంటి ప్రకటన వారి నుంచి అయితే రాలేదు. కానీ బట్ నిశ్చితార్థ వేడుకను కూడా వాళ్ళు చాలా సీక్రెట్ గా ఉంచిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అయితే ఎప్పటి నుంచో అంటే ఎప్పుడు ప్రకటిస్తారు అని చెప్పేసి వీళ్ళిద్దరికి సంబంధించిన అభిమానులు కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. తాజాగా వివాహ నిశ్చితార్థ వేడుక విషయం తెలిసి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఈ కపుల్స్ కి వాళ్ళందరూ కూడా విషెస్ ను తెలియజేస్తూ ఉన్నారు. శ్రీనివాస్. రైట్ సుజన్, థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండ స్వగృహంలో జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరు పెళ్లి చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం గీతా గోవిందం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ తో ఆ బంధం బలపడింది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ఒకే లొకేషన్ లో ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ తో అది నిజమని తేలింది. వీరిద్దరూ కలిసి త్వరలోనే మరో చిత్రంలో కలిసి నటించబోతున్నారు. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది.